ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండిన గనుక అతడు తన సేవకులను చూసి ఇతను వెళ్ళి దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయంలోనే మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉండునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారుబట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథం మీద ఎక్కించెను. ప్రైజ్ జీసస్. ఆదికాండం 41వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం వరకు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మే 1 గడిచిన మాసం దేవుడు తన కృపలో కాచి కాపాడారు. ఈరోజు మరొక నూతన మాసం మే నెలలో ప్రవేశపెట్టారు. ఈ నెల మొదలుకొని ఈ నెల అంతవరకు దేవుడు తన కృపలో కాచి కాపాడి యోసేపుకి దేవుడు ఏ రీతిగా అబ్రహాం యొక్క వాగ్దానం నెరవేర్చి బానిసత్వంలో నుంచి, బంధకాల్లో నుంచి, జైల్లో నుంచి విడిపించి మహాచక్రవర్తిగా సింహాసనం మీద ఎక్కించాడు. ఐగుప్తు దేశంలో ఏలేవాడుగా చేశాడు. సైతాన్ని ఏలేద్దామనుకుంది. అబ్రహాం యొక్క వాగ్దానం పొందుకోకుండా యోసేపుని తప్పించేద్దాం అనుకుని, చంపేద్దాం అనుకుంది. వాడి వల్ల కాలేదు. అబ్రహాం యొక్క వాగ్దానం యోసేపు క్లైమ్ చేసుకున్నాడు. అద్భుత రీతిలో ఫలించుడు కొమ్మలా మారిపోయాడు. ఎలాంటి జ్ఞానం, ఎలాంటి వివేచన, ఎలాంటి కృప, ఎలాంటి ఆధిక్యత, ఎలాంటి దీవెన. రాజే ఆశ్చర్యపోయాడు. నీలాంటి దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు, జ్ఞాన వివేకనులు నా దగ్గర లేడన్నాడు. డియర్ ఫ్రెండ్స్, దేవుడు తన కృపలో మనకి ఈ పరిచయం సకల బిడలకు, మన బిడలకు దేవుడు యోసేపు వలె అబ్రహాం యొక్క వాగ్దానమును, ఆశీర్వచనమును మనపై కుమ్మరించి అట్టడుగు స్థాయి నుంచి అందలం ఎక్కించునుగాక, దారిద్ర్యం నుంచి విడిపించి ఐశ్వర్యవంతులను చేయనుగాక, సమస్యల నుంచి విడిపించి బ్రేక్ త్రూ ఇచ్చి శత్రువుపై విజయాన్ని సాధించే శక్తిని, శత్రువుల గవిని స్వాధీనపరుచుకునే కృపను దేవుడిచ్చినగాక. అన్యజనుల దేశాన్ని ఏలే భాగ్యం, ఆపదలో జనాలను పోషించే భాగ్యం దేవుడు అబ్రహాం యొక్క వాగ్దానం ద్వారా నీ సంతతి వల్ల భూలోకం సమస్త వంశాలు ఆశీర్వదింపడతాయి అన్నాడు దేవుడు. ఒక యేసుప్రభువే కాకుండా అటు ఇస్సాకు, ఇటు యాకోబు, యోసేపులు కూడా అబ్రహాం యొక్క వాగ్దానము దీవెనను చూశారు. ఫ్రెండ్స్, ఈరోజు ఇలాంటి దీవెన మనందరిపై ఈ మాసం అంతట్లో దేవుడు సమృద్ధిగా దేవుడు హెచ్చించి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక, బ్రేక్ త్రూ ఇచ్చునుగాక, నీ సమస్యకు బ్రేక్ త్రూ ఇచ్చునుగాక, సమస్యని ఏలే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏ స్థితి నుంచి, జైల్లోంచి తీసుకెళ్ళి దేవుడు అక్కడ సింహాసనం ఎక్కించాడు. వారు తన చేతులను ఉంగరం ఇచ్చేశాడు, తన రెండవ రథం మీద ఎక్కించాడు. ప్రైజ్ జీసస్. మన బిడ్డలు ఎక్కించునుగాక. ఆమేన్. నిన్నటి దినమందు 10th క్లాస్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చారు దేవుడు. అనేకులు పాస్ అయ్యారు, అనేకులు మంచి మార్క్స్ అని తెలియజేశారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఇంకా ఉన్న వాళ్ళు కూడా దేవుడు మంచి విజయాలు దీవెనిచ్చునుగాక. అంతేకాదు ఫ్రెండ్స్, థర్డ్ డే VBS జరుగుతుంది, వెకేషన్ బైబిల్ స్కూల్. అనేకమంది బిడ్డలు నిన్న అటెండ్ అయ్యారు. ఫస్ట్ డే కంటే నిన్న ఎక్కువ అటెండ్ అయ్యారు. ఈరోజు ఇంకా నడిపించండి. ఒక రిజిస్ట్రేషన్ ఫీజు లేదా మీ పేరు నేను కడతాను, నడిపించండి. 7 to 11 o'clock వరకు పంపిస్తారు కదా. ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈ 3 days ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఈ మాసం అంతలో నీ కృప చూపించి గొప్ప కార్యాలు ఇచ్చిన అబ్రహాం యొక్క వాగ్దానం ఆశీర్వచనం మా పరిచయం రావాలి. అయ్యా, ఏసేపుకి ఎలాంటి జాబ్ ఇచ్చావు అలా మా బిడ్డలో కూడా జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, మెరాకిల్స్ ఇవ్వండి, టాప్ ప్లేస్లో పెట్టండి. వీసాల కోసం ప్రతి వీసాల విషయాలు కృపనివ్వండి. 10th class నేను మంచి మాస్తో అనేకులు పాస్ అయ్యే కృపనిచ్చావు. థ్యాంక్స్ అయ్యా. మా బిడ్డలందరూ దీవించండి, ఏసేపులు ఇచ్చించండి, ప్రతి ఒక్కరికి అవసరాలు తీర్చండి, గొప్ప స్థాయిని ఉండి ఆర్థికంగా నడిపించండి, బిజినెస్ కూడా దీవించి సమృద్ధి నుండి ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే ప్రామిస్ చేసుకున్నారో వారందరి చేతులు బలపరిచి గొప్ప కార్యాలు దీవెన జరిగించండి. ఈరోజు VBSలో కూడా తోడండి, ఎండ వేయడం తగ్గించండి. మా బిడ్డలు, చిన్న బిడ్డలు మంచిగా నేర్చుకుని కృప పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు వస్తుంది. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా మీరు గద్దిని స్వస్థపరచండి. అయినా ఎవరైతే బర్త్డే వెడ్డింగ్ అని జరుపుకున్న వాడిని దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధించి నడిపించుకొని మహిమ చెందండి, దీవెనతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, జయమనివ్వండి. ప్రతి వారు వెలుతులు పోర్చండి, ప్రయాణాలు తోడండి. ప్రామిస్ ల్యాండ్లో చర్చ్ కట్టడానికి కూడా కృపగల డోర్స్ చూపించి ఆటంకాలు కొట్టివేసి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి అక్కడ ఎలాంటి వ్యతిరేకత లేకోకుండా కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక.